కొత్తగూడెం జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ అవగాహన సమావేశం ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించడం అయినది. సబ్ యూనిట్ ఆఫీసర్ మీర్జా విలాయత్ బేగ్ మాట్లాడుతూ సమాజంలో భాగస్వామ్యమై డెంగ్యూను నివారించాలి, దోమలను నిర్మూలించండి, దోమ కాటు నుండి రక్షించుకోండి అని పిలుపునిచ్చారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డేగా పాటించి నిల్వ ఉన్న నీటిని తొలగించి ఆరబెట్టి తిరిగి నీటిని నింపుకోవాలని తెలిపారు. మీ ఇంటిలో కుండీలలో నిల్వ ఉన్న నీళ్లను మరియు టైర్లలో నిల్వ ఉన్న నీటిని, కూలర్లో ఉన్న నీటిని తొలగించాలని తెలిపారు. ఇంటి పక్కన నీరు నిలవకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాణి, డాక్టర్ అజిత్ రెడ్డి, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్, ముజీబ్, నిజాం, అశోక్, నరేష్, విజయ్, జగన్నాథం, అచ్యుతరావు, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. కనిపించాలి. మనం అసలు ఫస్ట్ ఒకటే ఇదైతే మనకు సెకండ్ ఏది దొంగతలు పెట్టుకోవాలా, అది మనకు ఆలోట్ పెట్టుకోవాలా, గుడ్నెట్ పెట్టుకోవాలా. ఫస్ట్ ఏంటిది మన యాక్టివిటీ? దోమలు అసలు పుట్టద్దు, అంతే కదా. దోమలు పుట్టలేదమ్మా. మన కాన్సెప్ట్ ఒకటే, మనం పని చేయాల్సి ఏం విధంగా చేస్తున్నాం? దోమలు పుట్టద్దు. సో మనం 90% అసలు దోమలు పుట్టద్దు అంటే మన మిగిలిన ఏముంటుంది? 10% కదా. దీనివల్ల మనం ఈ దోమతెరలు కానీ రకరకాల మనకు ఎలిమెంట్స్